ప్రపంచంలోనే మేటి అగ్రగామి దేశంగా పాకిస్తాన్పై 3 రోజుల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో భారత్ దౌత్య విధానం పాకిస్తాన్ యుద్ధం అనే అంశం మీద జాతీయ స్థాయిలో గత 15 ఏళ్లుగా నిరాటకంగా నడుస్తున్నటువంటి విశాఖ సంస్కృతి మాసపత్రిక వారి ఆధ్వర్యంలో వ్యాసాల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో జ్యూరీ మెంబర్స్ అత్యున్నతమైనటువంటి వ్యాసంగా శ్రీమతి కె మంజుశ్రీ గారి వ్యాసాన్ని ఎంపిక చేశారు. ఆమెకు విశాఖ సంస్కృతి మాసపత్రిక వారు 10,000 రూపాయలు నగదు బహుమానంతో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ముఖ్యంగా ఎందుకు అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను క్లాస్లో ఫస్ట్ వచ్చినా కూడా ఏ విధమైన పురస్కారాన్ని ఇవ్వలేదు. అలాగే కాలేజీలో ఫస్ట్ వచ్చినా కూడా ఏ విధమైన పురస్కారాన్ని ఇవ్వలేదు. జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం ఒకసారి నేను చదివిన కాలేజీ వాళ్ళు పిలిచి నాకు సన్మానం చేశారు. అదేవిధంగా మా ఊళ్ళో ఒక 500 నుంచి 1000 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి ఎంతో సంతోషంగా నాకు చాలా కప్పి నాకు సన్మానం చేసినప్పుడు చాలా కళ్ళకి నీళ్ళు వచ్చాయి. నాకు ఇంకా ఫస్ట్ టైం నాకు బిఏ ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయినప్పుడు మా జిల్లాకే మొత్తానికి బిఏ ఫస్ట్ క్లాస్లో నేనే పాస్ అయ్యానని చెప్పి ఒక ఆయన మా ఊళ్ళోనే ఒక ఆయన ఒక ఖరీదైన పెన్ను తీసుకొచ్చి నాకు కాకుండా మా నాన్నగారి దగ్గర అంటే డైరెక్ట్గా ఆడవాళ్ళని కలిసే అవకాశం ఉండేది కాదు అప్పట్లో. అందువల్ల మా నాన్నగారికి ఇచ్చి తప్పనిసరిగా ఆమెకి ఇచ్చి మీరు నా అభినందనలో తెలియజేయమని చెప్పినప్పుడు నేను నిజంగా ఐ వాజ్ ప్రౌడ్ 9 అన్నమాట. నేను మొదటిసారిగా ఆయన నాకు అప్రిసియేషన్ ఇచ్చేసరికి నాలో తెలియని ఉత్సాహం వచ్చిందన్నమాట. అంతవరకు ఎప్పుడు ఫస్ట్ వచ్చినా ఎంత టాలెంట్ చూపించినా సరే ఎవరు ఏమి అని అనేవారు కాదు. ఆయన ఇవ్వడంతో నాకు చాలా సంతోషం అనిపించింది, ఎంకరేజ్మెంట్ అనిపించింది. ఆ తర్వాత నేను డిస్ట్రిక్ట్ జడ్జెస్ టెస్ట్లో నేను పాస్ అయిన తర్వాత జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత నా కాలేజ్ వాళ్ళు నాకు సన్మానం చేశారు. కానీ జ్యుడిషియరీ వాళ్ళు ఏ విధంగా ఎప్పుడూ ఎక్కడా కూడా నాకు ఏ విధమైన సన్మానం చేయలేదు. అది ఒక లోటుగానే ఉండిపోయింది నాకు. తర్వాత మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా సన్మానం చేశారు. ఆ తర్వాత నాకు సినీ ఆర్ట్ గ్యాలరీ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు చాలా నా టాలెంట్ని మెచ్చుకొని నేను వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి ఆ లేడీస్ కోసం అని చెప్పి ఒక దినోత్సవం జరుగుతుంది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజున నన్ను పిలిచి నన్ను సత్కారం చేసినప్పుడు అప్పుడు కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే సత్కారం నేను రాసినటువంటి పాకిస్తాన్తో యుద్ధం విశ్వవ్యాప్తంగా భారత దౌత్య విధానం అనేటువంటి వ్యాసం ఈ సెలక్షన్ కమిటీకి నచ్చి నాది సెలెక్ట్ చేసి గత ఆగస్టులో సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీ అది పబ్లిష్ చేశారు. ఆ తర్వాత సన్మానం మాత్రం ఇప్పుడు చేస్తున్నారు. అంటే వారికి వీలు పడక లేట్గా చేస్తున్నారు. ఇది నిజంగా నా జీవితంలో అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆయన నిజంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత. నాకు ఆ స్వయంగా రాశారు. ఎంతో గొప్పవారు ఆయన. అలాంటి ఆయన నన్ను ఒక చిన్న వ్యాసకర్తని పిలిచి ఇంత గొప్పగా సన్మానం చేస్తున్నందుకు నేను శతదా సహస్రదా ఎల్లప్పుడూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.